ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి, అలా ఉంటారు. ఇద్దరు పట్టుకోండి సార్, కొంత అటు సైడ్ కొన్నారు మానవ ప్రాణాలను మనకు స్వతంత్రము జవహర్ నెహ్రూ, తిలక్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ రాణి, భగత్ సింగ్ పటేల్ వంటి పోరాట యోధులు తన రక్త ఈ సుమారు 9 సంవత్సరాలు ఈ అమరవీరుడికి మనమందరము ఒక 2 నిమిషాలు మౌనం పాడిందామని. ఓకే స్టూడెంట్ అటెన్షన్ సార్. పెద్దలుగా చెప్పాలి కాబట్టి మాకేదో మౌతిస్తారు తప్ప మేమంతా చెప్పేంత ఇది కాదు. కానీ మాకున్నదో ఒక ఏదో చిన్న సూర్యుడు మనం అంతా ఉండే ఆలోచనతో ఆ ఆవేశంతో మాట్లాడతాం తప్ప మేము అంత ఇదిగా మాట్లాడేంత శక్తి మా దగ్గర లేదు. మేము ఏదో చేయని ఆశ ఉంటుంది కానీ మాట్లాడినా మాత్రం మాకు అంత వాక్తాటి కూడా సరిపోదు. మా హెచ్ఎం గారు చెప్పినట్టుగా మీ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా దాన్ని అవగాహన చేసుకోండి. ఈ స్వతంత్ర దినోత్సవం, ఈ 78వ స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ఇది ఎంత అందంగా ఆనందంగా మనం చాక్లెట్లు పంచుకుంటూ జెండాలు ఎగరేస్తూ తిరుగుతున్నామంటే కారణం ఈ స్వతంత్రం పేనాకి మహానుభావులు ఎంతోమంది అమరవీరులు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి మహానుభావులు ఎందరో కృషి వల్ల మనం ఎంత ఆనందంగా ఈ జెండాను ఎగరేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు కూడా దేశభక్తుల్ని మర్చిపోకుండా మనమంతా కూడా ఎంతో ఇదిగా వాళ్ళు నడిచే నడకలో, వాళ్ళు నడిచే మాటలో, వాళ్ళు చేసే కొన్ని మంచి పనులు మనం కూడా మన గ్రామాల్లో కానీ అలాగే మన తల్లిదండ్రులు కూడా చాలా అలాంటి వ్యక్తులుగా తయారని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్లో చెప్పడానికి ఏంటంటే మా పిల్లల తల్లిదండ్రుల కంటే కూడా ఈ స్కూల్ని ఈ ఉపాధ్యాయులు ఒక తల్లిదండ్రుల కంటే కూడా ఎంతో మిన్నగా, ఎంతో ప్రేమగా మా పిల్లలందరూ కూడా ఎంతో తీర్చిదిద్దినట్టు పెద్దలుగా చెప్పాలి కాబట్టి మాకేదో మౌతిస్తారు తప్ప మేమంత చెప్పేంత ఇది కాదు. కానీ మాకున్నదో ఒక ఏదో చిన్న సూర్యుడు మనం అంతా ఉండే ఆలోచనతో ఆ ఆవేశంతో మాట్లాడతాం తప్ప మేము అంత
ఇదిగా మాట్లాడేంత శక్తి మా దగ్గర లేదు. మేము ఏదో చేయని ఆశ ఉంటుంది, కానీ మాట్లాడినా మాత్రం మాకు అంత వాక్తాటి కూడా సరిపోదు. మా హెచ్ఎం గారు చెప్పినట్టుగా మీ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా దాన్ని అవగాహన చేసుకోండి. ఈ స్వతంత్ర దినోత్సవం, ఈ 78వ స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ఇది ఎంత అందంగా ఆనందంగా మనం చాక్లెట్ పంచుకుంటూ జెండాలు ఎగరేస్తూ తిరుగుతున్నామంటే కారణం ఈ స్వతంత్రోద్యానానికి మహానుభావులు ఎంతోమంది అమరవీరులు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి మహానుభావులు ఎందరో కృషి వల్ల మన ఏడ ఎంత ఆనందంగా ఈ జెండాను ఎగరేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు కూడా దేశభక్తుల్ని మర్చిపోకుండా మనం అంతా కూడా ఎంతో ఇదిగా వాళ్ళు నడిచే నడకలో, వాళ్ళు నడిచే బాటలో, వాళ్ళు చేసే కొన్ని మంచి పనులు మనం కూడా మన గ్రామాల్లో కానీ అలాగే మన తల్లిదండ్రులు కూడా చాలా అలాంటి వ్యక్తులుగా తయారవడం కోరుకుంటున్నాం అండి. అలాగే ఈ స్కూల్లో చెప్పినాక ఏంటంటే మాకు మా పిల్లల తల్లిదండ్రుల కంటే కూడా ఈ స్కూల్ని ఈ ఉపాధ్యాయులు ఒక తల్లిదండ్రుల కంటే కూడా ఎంతో మిన్నగా, ఎంతో ప్రేమగా మా పిల్లలందరూ కూడా ఎంతో తీర్చిదిద్దినట్టు పెద్దలుగా చెప్పాలి. కాబట్టి మాకేదో మౌతిస్తారు తప్ప మేమంత చెప్పేంత ఇది కాదు. కానీ మాకున్న ఒక ఏదో చిన్న సోలుమనం అంతా ఉండే ఆలోచనతోటో ఆ ఆవేశంతో మాట్లాడుతాం తప్ప మేము అంత ఇదిగా మాట్లాడేంత శక్తి మా దగ్గర లేదు. మేము ఏదో చేయని ఆశ ఉంటుంది, కానీ మాట్లాడినా మాత్రం మాకు అంత వాక్తాటి కూడా సరిపోదు. మా హెచ్ఎం గారు చెప్పినట్టుగా మీ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా దాన్ని అవగాహన చేసుకోండి. ఈ స్వతంత్ర దినోత్సవం, ఈ 78వ స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ఇది ఎంత అందంగా ఆనందంగా మనం చాక్లెట్ పంచుకుంటూ జెండాలు ఎగరేస్తూ తిరుగుతున్నామంటే కారణం ఈ స్వతంత్రోద్యానానికి మహానుభావులు ఎంతోమంది అమరవీరులు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి మహానుభావులు ఎందరో కృషి వల్ల మన ఏడ ఎంత ఆనందంగా ఈ జెండాను ఎగరేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు కూడా దేశభక్తుల్ని మర్చిపోకుండా మనం అంతా కూడా ఎంతో ఇదిగా వాళ్ళు నడిచే నడకలో, వాళ్ళు నడిచే బాటలో, వాళ్ళు చేసే కొన్ని మంచి పనులు మనం కూడా మన గ్రామాల్లో కానీ అలాగే మన తల్లిదండ్రులు కూడా చాలా అలాంటి వ్యక్తులుగా తయారవడం కోరుకుంటున్నాం అండి. అలాగే ఈ స్కూల్లో చెప్పినాక ఏంటంటే మాకు మా పిల్లల తల్లిదండ్రుల కంటే కూడా ఈ స్కూల్ని ఈ ఉపాధ్యాయులు ఒక తల్లిదండ్రుల కంటే కూడా ఎంతో మిన్నగా, ఎంతో ప్రేమగా మా పిల్లలందరూ కూడా ఎంతో తీర్చిదిద్దినట్టు వీరాసాయి గారు అందరికీ కూడా పేరు పేరు చొప్పున అందరికీ నా అభినందనలో. వేదిక ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులకి, పూర్వ విద్యార్థులకు, ఇప్పుడున్న విద్యార్థులకు మరొకసారి అవసరాలు, విద్యార్థుల ఆశీస్సులు, తల్లిదండ్రులకి నా అవసరాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్వతంత్రం వచ్చి మనకి 77 సంవత్సరాలు అయింది. 78వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. ఎంతోమంది ప్రముఖులు తమ యొక్క ప్రాణత్యాగాలు చేసి ఫలితంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్న నాయకులు నీతిగా, నిజాయితీగా పనిచేసినందుకు కారణంగానే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనా విధానంలో కాకుండా నీతిగా చాలా జాగ్రత్త చేశారు కాబట్టి స్వతంత్రం వచ్చింది. అదే రకంగా విద్యార్థులందరూ కూడా నీతిగా, నిజాయితీగా ఉండి మన గురువులు, ఉపాధ్యాయులు చెప్పిన విద్యను సక్రమంగా అభ్యసించి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
మన సంపర్ గ్రామంలో ఈ హై స్కూల్ నా బ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది. 6th క్లాసు నా బ్యాచ్ బాబు గారి కథలో వీళ్ళందరూ కూడా నా బ్యాచ్ స్టార్ట్ అయింది. అప్పుడు తర్వాత మధ్య మధ్యలో అర్థం జరిగింది. అందరికీ మరొకసారి నవ్వు చేసుకుంటూ నూతనంగా ఎన్నికైన మన హై స్కూల్ చైర్మన్కి గంధి రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జై హింద్. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ స్కూలు చైర్మన్గా నూతన చైర్మన్గా ఎన్నికైన రామకృష్ణకు అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా నా శుభాకాంక్షలు. మొత్తం పిల్లలందరికీ కూడా 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. స్వాతంత్రం మనకి ఎంతోమంది 8వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే మన అమ్మాయికి భూమి మీద బతికే హక్కు ఉండదా? అమ్మాయిని దారుణంగా చంపేశారు. అది మనం ముందుకు ఆలోచించుకోవాలి. పాఠశాలని దర్శనించే మీరంతా కూడా పక్క మనుషులను గౌరవించడం, పక్క మనుషులతోటి మనం ఎటువంటి కూడా కష్టం కలిగించకుండా ఉండాలి, సైకోలుగా మారకుండా ఉండాలి. ఈ రోజు నుంచే మీరు మంచి అలవాట్లు నేర్చుకుంటారని ఈ విషయాలు చెప్తూ ఉన్నా. ఇంకా ఇండిపెండెన్స్ డే మన పాఠశాల Boys, somebody.